సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, ఈ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీపీ శరత్రావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలైన రైతు రుణమాఫీ అన్నదాతల్లో ఆనందాన్ని నింపాలని తెలిపారు. ఎన్ని కష్టాలు అవంతరాలు ఏర్పడినా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాలలో డబ్బులు జమవుతున్నాయని, నెల రోజుల వ్యవధిలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని, అప్పటి వరకు రైతులెవరూ అధైర్యపడవద్దని ఎంపీపీ సూచించారు. ఒక 2 నిమిషాలు నరసన్న మాట్లాడతాడు, తర్వాత నేను మాట్లాడతాను. మీరు కూడా బాగా లాంగ్ ఎన్ని బాగుంటుందా అది? ఒకటే ఎట్లా చెప్పొస్తుంది? ఇంకా 3 వస్తాయి చెప్పు. 2 కూడా చిన్నగా వస్తుంది. మూడు వస్తాయంటే అంజనా మాట్లాడతాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ చాలా గొప్పది. దాని సందర్భంగా ఈరోజు మండల ఆఫీసులో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు రైతులకు ఏ మాట అయితే ఇచ్చిర్రో ఆ మాట ప్రకారం రుణమాఫీ 3 తారీఖు నుంచే ఇవ్వడం జరుగుతూ ఉంది. మొన్నటి వరకు 41, 42, 43 వేలు ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలలో జమ అయినాయి. మిగతాయి కూడా 1,00,000 వరకు కూడా ఈ నెలాఖరు వచ్చే నెలలో కూడా కంప్లీట్ చేస్తామనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే పద్ధతిలో గృహలక్ష్మి అనేది కూడా మొన్ననే అప్లికేషన్లు కూడా మండలాల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. వాటిని కూడా ఏవైతే ముఖ్యమంత్రి గారు పద్ధతులు పెట్టారో ఆ పద్ధతుల ప్రకారం అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా మండల ప్రజలను కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ కోసం ఒక రుణమాఫీ కాదు, చాలా పథకాలు కూడా పేదవాళ్ళ కోసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పథకాలు నీకు ఎక్కడ కూడా కనబడాయి. ఎందుకంటే ఇవాళ కుటుంబాలలో తల్లిదండ్రులు చూసే పరిస్థితుల్లో లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చుకుంటా ఆదుకుంటున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఇవాళ 2,000 ఇస్తే కూడా వాళ్లకు సరిపోతా ఉన్నాయి. నీకు ఏ రాష్ట్రంలో కూడా నీకు 2,000 కూడా లేవు. ఇవాళ వికలాంగులను తీసుకుంటే 3,000 ఉన్న పింఛను లక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటి లక్ష్మి పేరు మీద యజమానురాలు ఎవరైతే భార్య ఉంటుందో వారి పేరు మీద అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా భర్త పేరు మీద ఉంటే భార్య ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని మీకు ఏం అనుమానం లేదు. జనరల్గా మన దగ్గర సాధారణంగా భర్తల పేరు మీదే భూములు ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ ఎలక్షన్లో కానీ భార్య పేరు ఉంటుంది కాబట్టి ఆ భార్య పేరు ఎంత ఉంటే ఆ కార్డుతోటి మీకున్న భూమితో అప్లై చేసుకోవచ్చు. ఇక రేపు విధి విధానాలైనాక ఎంతమందికి వస్తుంది ఏం కదా. మీరు మాత్రం ఎవ్వరు ఇల్లు లేనోళ్ళు, మండలంలో ఇల్లు లేనోళ్ళు అందరూ కూడా జాగా ఉండి ఇల్లు లేనోళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి. మీ గురించే ఈ స్కీమ్ కాబట్టి అప్లై చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఎన్ని ఇస్తారు అనేది కూడా అవి ఇవ్వడం జరుగుతుంది. అట్లే బీసీ బంద్ కూడా మనం మండలంలో 1600 మందికి అప్లై చేసుకుంటే మరి అది కొన్ని కారణాలతో 800 లిస్టే మండలానికి వచ్చింది. ఆ మిగిలిన ఎందుకు కట్ అయినాయని కూడా మేము ఒకసారి పోయి గౌరవ ప్రజాప్రతినిధులు అందరం పోయి బీసీ ఆఫీసర్ని కూడా తెలుసుకుంటాం ఎందుకు గురించి తక్కువ వచ్చినాయని. అవి కూడా ఒక్కొక్క నెల 40-50 ఇస్తామని అందరికి ఇస్తామని చెప్పడం జరిగింది. అవి బీసీ బంద్ అప్లై చేసుకుందాం మా సోదరిమణులకు కూడా మేము తెలియజేయడం ఏంటంటే ఒకరికి సార్ రాగానే మొదటి విడతగా వీడియోస్కు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు ఇస్తామని చెప్పడం జరిగింది. మెల్లగా కూడా అవి కూడా గంగా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నెల ఇస్తామని. ఒకరికి రాగానే అయ్యో నాకు ఈ నెల రాలే పలానాలకే వచ్చింది మళ్ళీ రాదు అని ఆందోళన అవసరం లేదు, నెల ఇస్తామని చెప్పడం జరిగింది అప్లై చేసుకున్న వాళ్ళందరికీ. దాన్ని కూడా మీ పత్రికా మిత్రుల ద్వారా మేము బీసీ బంద్